చెప్తాను, అవి కూడా మాట్లాడదాం. అందరికీ నమస్కారాలు. మొన్నటి వరకు ఈరోజు 100 రోజులు అయింది నేను 4వ ముఖ్యమంత్రి అయ్యి. నేను చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను, కానీ 19-24 మధ్యలో పరిపాలించిన ముఖ్యమంత్రిని చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. మళ్లీ అలాంటి వ్యక్తిని చూస్తామని కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఒకప్పుడు ఎప్పుడైనా సరే 5 ఏళ్లలో ఈ మాదిరిగా వచ్చి మీతో మాట్లాడా? ఎక్కడన్నా ఫోటోలు చూశారా మీరు? ఎక్కడన్నా గాని 10 మందితో మాట్లాడి సమస్యల పరిష్కారం చేసిన అలవాటు ఉందా? ముఖ్యమంత్రి వస్తున్నాడంటే నాకే ఆశ్చర్యం వేసేది. ముందు పరదాలు కట్టేసేవాళ్లు, అక్కడి నుంచి ఆయన ఆకాశంలో తిరిగినా, హెలికాప్టర్లో వచ్చినా కిందన చెట్లన్నీ నరికేసేవాళ్లు. అంతేకాకుండా ఒక కర్ఫ్యూ వాతావరణం పెట్టేవాళ్ళు. బలవంతంగా డాక్రా సంఘాలందరినీ లాక్కొచ్చేవాళ్లు. ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు రావాలి, రాకపోతే రేషన్ కట్టు, పెన్షన్ కట్టు, నీళ్లు కూడా కట్టు అన్నమాట. బలవంతంగా మొబిలైజ్ చేసేవాళ్లు. నేను టీవీలో చూసేవాడిని. మీరు ఇంటికి పోవాలి, సాయంత్రం అయితే పాలు పిండే పరిస్థితి, పితికే పరిస్థితి వస్తుంది, వంట చేయాలి. మీరు పోవాలంటే పోనీయకుండా చుట్టూరు కందగాసు వేసేవాళ్లు. నాకైతే అవన్నీ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అందుకే అందరూ కలిసి ఆ పార్టీని భూస్థాపితం చేయాలనే పంతం పొంది మొన్న ఎన్నికల్లో చరిత్రలో నేను ఎప్పుడూ చూడలేదు అలాంటి విజయాన్ని సాధించి పెట్టారు. ఈరోజు ఇది ఒక కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వంలో మేము ఒకటే నిర్ణయం చేసుకున్నాం. నేను గాని, మా మిత్రుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గాని, ఇంకో పక్కన బీజేపీ పార్టీ జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం గాని, ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి చూస్తే ఏ విధంగా పరిపాలనలో మార్పులు వచ్చాయో మీరే గుర్తుపెట్టుకోవాలి. ఈ 100 రోజుల్లో నా అనుభవాలన్నీ ఒకసారి మాట్లాడతాను. ఈరోజు నేను వచ్చినప్పుడు 3 ఇండ్లకు వెళ్ళాను. నేను వచ్చింది ఇక్కడికి నేరుగా మీ సమస్యలు తెలుసుకోవాలని, మీతో నేరుగా మాట్లాడాలని, సమస్యల్ని అర్థం చేసుకుని సమస్యలు పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. ఇప్పుడే మొట్టమొదటిసారిగా పటాస్ కజావలి ఇంటికి వెళ్లారు. ఆయనకు ఒక తల్లి, అదే మరి ఇంకో పక్కన చూస్తే భార్యతో సహా ఒక కూతురు, ఒక కొడుకు. ఆ తల్లికి 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం. మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా నెలకు 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీకు కూడా అవసరాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ పెద్దమ్మ మాట్లాడింది, ఎంత బాగా మాట్లాడిందంటే, మా వాళ్ళు ఎంబీఏ చేశారు, కానీ ఎంసీఏ చేశారు, పీహెచ్డీ చేశారు. వాళ్ళిద్దరికంటే బ్రహ్మాండంగా మాట్లాడింది. నిజ జీవితంలో పీహెచ్డీ చేసింది ఆవిడ. అలాంటివన్నీ కూడా మన అనుభవాలు మనం చూస్తా ఉంటే, గ్రామాల్లో కూడా ఎప్పటికప్పుడు మీరు అధ్యయనం చేస్తున్నారు. మేమేం పనులు చేస్తున్నామని చూస్తున్నారు, దానిపైన నిర్ణయం చేస్తున్నారు. కానీ నేను ఆలోచించింది, ప్రతి ఒక్క ఇంటికి లాభం కలగాలని. నేను మొన్న మీరు చూస్తే 4,000 రూపాయలు ప్రతి ఒక్కరికి పింఛను పెంచాం. నేనే మొట్టమొదటిసారిగా పింఛన్లు పెట్టింది ఎన్టీ రామారావు గారు. 35 రూపాయలు పెట్టాడు ఆయన. దాన్ని 70 రూపాయలు చేశాను. ఆ తర్వాత 200 రూపాయలు చేస్తే, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకటేసారి 5 ఏళ్లలో 2,000 రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఈ రోజు 3,000 నుంచి 4,000 రూపాయలు చేశాం. సంవత్సరానికి 35,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ ఊర్లో కూడా మీరు ఒకసారి చూస్తే చాలా మంది
పింఛన్లు వచ్చేవాళ్ళు చూస్తా ఉంటే 395 మందికి పింఛన్లు వస్తున్నాయి. అంటే ఈరోజు మొత్తం 2488 జనాభా ఉన్నారు. 851 ఇండ్లున్నాయి. కానీ అందులో 2 ఇండ్లకు ఒక ఇంటికి పింఛన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది చాలా అంటే చాలదు. ఇంటింటికి అన్ని ఇవ్వాలనుకున్నాను కానీ ఇంకా రాబోయే రోజుల్లో సంపద సృష్టిస్తే తప్ప ఆదాయాన్ని పెంచే మార్గం లేదు. అందుకని ఒకేసారి మీరు చూశారు, నేను ఒక హామీ ఇచ్చాను. ఏప్రిల్ నుంచి పింఛన్ ఇస్తానని చెప్పాను. ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నుంచి కూడా పింఛన్ ఇచ్చి ఒకేసారి 7,000 రూపాయలు మీ ఇంటికి తెచ్చిచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిది.